రేషన్ సరుకుల విషయంలో, రేషన్ పంపిణీ విషయంలో ఎంతవరకు పౌర సరఫరాల శాఖ సక్సెస్ అవుతుంది? టెక్నికల్‌గా చూస్తే సక్సెస్ కాలేకపోతోంది. రేషన్ కార్డులు ఇష్యూస్‌లోనూ అదే ప్రాబ్లమ్. సర్వర్ డౌను సరిగ్గా పనిచేయదు. అలాగే కొన్ని ఆప్షన్స్ ఎడిట్ చేయాలి. కొన్ని ఆప్షన్స్ చేంజ్ చేయాలి. అది టెక్నికల్ ఇష్యూ అని సరిపెట్టారు. ఇప్పుడు సరుకుల పంపిణీ విషయంలో కూడానంట ఇప్పుడు ఫింగర్ ప్రింట్ వేసి తీసుకోవాలి. అది టెక్నికల్‌గా కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వట్లేదు. ఇది డీలర్ల నిర్లక్ష్యమా? లేదంటే టెక్నికల్‌గా సాంకేతిక లోపమా? ఆ టెక్నికల్‌గా పట్టించుకోవాల్సిన వాళ్ళు సైలెంట్‌గా ఉన్నారా? ఏంటనేది తెలీదు గానీ, మొత్తం మీద మంత్రి గారి దృష్టికైతే వచ్చింది. నాదెళ్ల మనోహర్ గారైతే మాత్రం క్లారిటీ ఇచ్చేశారు. ఏమని? సర్వర్ ప్రాబ్లమ్ అనో, ఇంకోటనో మీరు సరుకులైతే ఆపొద్దు. వాళ్ళకి మాన్యువల్‌గా ఇచ్చేయండి. వాళ్ళ ఫోటోను లేదంటే సంతకం తీసుకొని ఇచ్చేయండి. ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్లారని చెప్పడానికి. తర్వాత మనం దాంట్లో ఎంటర్ చేసుకుందాం అనేదైతే ఆయన స్పష్టం చేస్తున్నారంటే ఎక్కడైతే ఈ ప్రాబ్లమ్